చూసారా మన మొజరెల్లా చీజ్ పిజ్జా ఎంత బాగా బేక్ అవుతుందో. ఇంకాసేపు ఆగితే అయిపోతుంది. ఇదిగోండి, ఈ పిజ్జా ఎలా చేయాలో ఏంటో ఇప్పుడైతే చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కార్న్ చీజ్ పిజ్జా అయితే చేసుకుందాం. దానికి ముందు సాస్ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇది టమోటాలు అన్నమాట. టమోటాలని వాటర్లో బాగా బాయిల్ చేసుకుందాం. ఈ బాయిల్ అవుతూ ఉంటే అంతలోపల మనం పిజ్జా కింద బేస్ కావాలి కదండి, ఆ పిండి అనేది కలుపుకుందాం రండి. ఇది మైదా అండి. ఇందులో కొంచెం షుగరు, సాల్టు, ఈ మైదా పిండిలో అయితే ఇలా కలిపేద్దాం. నేను ఈస్ట్ డైరెక్ట్గా పిండిలోనే ఈస్ట్ వేసి కలిపేశానండి. షుగర్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. అది కూడా షుగర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ లోపల నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, దీనికి ఇలాగ బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా రాసేసి మొత్తం పక్కన ఒక గంట పెట్టేయండి. అంతలోపల మనం సాస్ తయారు చేసుకుందాం, కూరగాయలు కట్ చేసుకుందాం. దీంట్లో ఏమేమి కావాలి, నేనేం వేయట్లేదు ఎక్కువగా, ఓకేనా? తర్వాత చూపిస్తాను అవన్నీ. దీన్ని ఇంకా ఇట్లాగా మూత పెట్టి ఒక గంట అయితే వదిలేద్దాం, ఓకేనా? ఇదిగోండి, సాస్కి టమాటా మీద ఇట్లాగా పీల్ అనేది తీసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సాస్కి మనం మిక్సీ జార్లో టమాటా, వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బల దాకా వేసాము. కొంచెం ఒరిగానో వేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇదిగోండి, టమాటా పేస్ట్. టమాటా కలర్ని బట్టి మనకి పేస్ట్ కలర్ అనేది వస్తుంది. ఇది బాగా దగ్గర కావాలి, కొంచెం నూనె వేసుకొని అట్లాగా. ఇదిగోండి, ఇది బాగా ఇట్లాగా దగ్గరికి రావాలండి సాస్ అనేది. చిల్లీ ఫ్లేక్స్ మన దగ్గర ఉంటాయి కదా, తాలింపులు వేస్తాం కదా, ఆ చిల్లీస్. ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా వేగితే బాగా క్రంచీ అవుతాయి. అవి కట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది యూస్ చేయని కుక్కర్ అండి. దాంట్లో నేను సాల్ట్ వేసాను. అది బేక్స్ కాట్లకి వాడగా అది ఆ రంగు వచ్చింది, ఆ సాల్ట్ అనేది. ఈ కుక్కరు హీట్ ఎక్కుతూ ఉంటుంది. దీన్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మనం వెళ్ళి ఆ పిండి సంగతి అయితే చూద్దాం రండి. ఇదిగోండి, 1 అవర్ తర్వాత పిండి అనేది అలా పొంగింది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకుందాం కాసేపు, ఓకేనా? కలిపి ఇంకా మనం పిజ్జా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అప్పుడు చూద్దాం. మనం మర్చిపోకుండా చేతికి నూనె అనేది రాసి ఆ తర్వాత కలపండి, లేకపోతే చేయి మొత్తం పిండి పిండి అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ నీట్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ అలా కలిపేసి ఇంక మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఆ ప్లేట్కి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టాను. కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాం. వేసుకుని ఇలా ఒత్తుకుందాం. మనకి పిజ్జాకి కార్నర్స్ ఉంటాయి కదా ఇక్కడ, అది కొంచెం మందంగా ఉంటాయి, చూసుకోండి, ఓకేనా?
ఇప్పుడు ఇదిగోండి ఫైనల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫోక్ తోటి ఇలా ఘాట్లు అనేది పెట్టుకోండి మొత్తం పిజ్జా అంతా. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ సాస్ అండి, ఇది మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొంచెం టమాటో కెచప్ కూడా వేసానండి. నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రీగాను మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, మా వాళ్ళు అయితే వద్దన్నారు. కొంచెం మన స్వీట్ కార్న్, మన పిజ్జానే స్వీట్ కార్న్ పిజ్జా, నాకు చాలా ఇష్టం అండి ఇది. క్యాప్సికమ్, ఇంకా చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నాకైతే ఇలాగైతే ఇష్టం. టమోటా, ఫైనల్లీ చీజ్ మన ఇష్టం అండి, మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేను మళ్ళీ స్వీట్ కార్న్ వేస్తున్నానండి, నాకు చాలా ఇష్టం ఈ పిజ్జా అంటే. నేను స్వీట్ కార్న్ చీజ్ ఎక్కువ, మా ఇంట్లో చిన్నపిల్లలకి ఇలాగైతే చాలా ఇష్టం. ఇంకొంచెం చీజ్ వేస్తానండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దు, ఎప్పుడైనా తినండి, ఎందుకంటే మనం చీజ్ ఎక్కువ వేసాం కదా. కుక్కర్లో అయితే పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి మూత పెట్టేద్దాం. అది చీజ్ మొక్కలండి, ఇంకా ఫైనల్ చీజ్ ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం అని చిన్న చిన్న పీసెస్ కింద చేసి వేసేసానండి. ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసేసి ఒక్క 40 మినిట్స్ అయితే చాలు, మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. మనం పైన ఒరిగానో వేసుకున్నామండి, ఇందాక వేయలేదు. చిల్లీ ఫ్లేక్స్ మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే వేయటం లేదు, మా వాళ్ళు వద్దన్నారు. ఓకేనండి, అదిగోండి పిజ్జా అనేది రెడీ అవుతుంది. చూసారా, మనం చీజ్ ఎక్కువ వేసాం కదా, మొజరెల్లా చీజ్ అండి. ఇంకొక 10 మినిట్స్. ఫైనల్లీ మన పిజ్జా అయితే రెడీ. సాస్ వేసుకున్నప్పుడే పెప్పర్ కూడా వేసుకోండి. ఇదిగోండి పిజ్జా.